ఇవన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్సే. చూడండి, నేను ఒక విషయం అడుగుతాను. మీరు అన్ని కేసులని సిబిఐ ఎంక్వైరీకి పంపించాలంటే మా పోలీసు వాళ్ళకి అసలు కేసే లేకుండా ఉంటుంది. లోకల్ పోలీసుల విచారణలో చిన్నను ఆత్మహత్య చేసుకున్నాడని ఉంది, కానీ చిన్నను ఆత్మహత్య చేసుకోడు. అలానే మీతో ఎవరు చెప్పారు? చనిపోయిన వాడు చెప్పాడా? మా ఊరు నుంచి మొదటిసారిగా మెడిసిన్ చదవడానికి వచ్చిందే ఆ అబ్బాయి. వాడికి ఇలాంటి పరిస్థితి, ఒక ఊరి భవిష్యత్తు అతని కోసమే ఎదురు చూస్తోంది. ఆదిమవాసులుగా ఉండటం వల్లే న్యాయం జరగకుండా పోయింది. సీనియర్స్ ఏడ్పేస్తున్నారని చిన్న ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజే కదా, ఇలాంటి ర్యాగింగ్లు జరగడం సహజమే. అందుకని టెర్రస్ నుంచి జంప్ చేసింది కూడా చదివే వాళ్ళు చంపారని చెప్పచ్చా? వీళ్ళందరూ తనతో పాటు చదువుకున్న వాళ్లే సార్. జరిగిన దానికి వీళ్ళందరూ సాక్షులే. మీరందరూ చూడ్డానికి అందంగా ఉన్నారు. మీరు గనక పోరాటాల్లో పాల్గొన్నారా అనుకోండి, నిలబడిపోతారు. ఆ తర్వాత పెళ్లి జరగదు. అందుకని మీరందరూ ఇంటికెళ్ళండి. దీన్ని నేను ఎంక్వైరీ చేస్తాను. ఇతనెక్కడికి వెళ్ళాడు? ఆయనే నేను వెతుకుతున్నాను. వాడు ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. నాకు తెలుసు. విచారణ ఇంతటితో ఆపేస్తున్నామని హోమ్ మినిస్టర్ తీర్మానించారు. దాన్ని ఒప్పుకోవడం మా వల్ల కుదరదు. చిన్నాన్ మరణం ఒక హత్య అని నాకు తెలుసు, కానీ పోలీసులు మాత్రం దాన్ని దాచేయాలని చూస్తున్నారు. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని ఒత్తిడి చేస్తూ రేపటి నుంచి సెక్రటేరియట్ ముందరే నిలబడి మేం నిరాహార దీక్షని చేయబోతున్నాం. మా కోరికని ప్రభుత్వం వారు ఆమోదించేంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. తన క్లాస్ లో చదువుతున్న వాళ్ళందరినీ మనం ఒకసారి కలవాలి. మాక్సిమం మీడియా కవరేజ్ కూడా ఉండాలి. హలో, మీరు ఇక్కడికి వచ్చినందువల్ల మేము ఇక్కడికి వచ్చామని అనుకోకండి. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారని మేము కూడా అనుకోం. మనమందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒకళ్ళొకళ్ళం కలుసుకోవడానికి వీలు పడింది. కానీ మీరు అనుకునే విధంగా మీరు ఇక్కడే ఉంటున్నారా? అయితే మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మేము ఇక్కడ ఉండడానికి రాలేదు. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి రాలేదని నాకు తెలుస్తోంది. ఇక్కడ మన ఇద్దరం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మన ఇద్దరం ఇక్కడే ఉండాలి. వేరే పని పట్టలేదనుకుంటా. ఎలుకకు భయపడి ఒకవేళ పిల్లి పారిపోయినా మళ్ళీ ఆ పిల్లి ఎలుకను భయపెట్టి ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటాం. అలాంటి సామెతలేమీ లేవు. అటువంటి సామెత ఒకటి ఉంది. వస్తాను. తమ్ముడు, ఇంత పెద్ద సిటీలో అంత పెద్ద బిల్డింగ్ కట్టి సెక్రటరియట్ అని ఎందుకు పేరు పెట్టారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. ఎందుకు? అన్ని విషయాలు సరిగ్గా జరగాలని చెప్పి. మీకేం కావాలో చెప్పండి. మీ నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పమంటారా? సెక్రటరియట్ నుంచి ప్రభుత్వం ఒక స్టాంప్ వేసిన పేపర్ దొరికితే చాలు. అది అవసరం లేదు. పంచాయతీ ఆఫీస్కి ముందు నాన్నగారి విగ్రహం పెట్టాలి. తర్వాత నాన్న ప్రారంభించిన స్కూల్ని, తమ్ముడి దగ్గర ఉన్న కొట్టుని తీసుకోవాలి. వీళ్ళ నాన్న పరమేశ్వరన్ గారికి ఇలాంటి ఒక కొడుకున్నాడని ఈ లోకమంతా తెలియాలి. మన దేశపిత మహాత్మా గాంధీ చనిపోయిన తరువాత రెండో జన్మ ఎత్తారు తెలుసా? అదెప్పుడు తీశారు? రూపాయి నోటు మీద. అది చేతిలో ఉంటే ఈ దేశంలో ఏవైనా జరుగుద్ది. ఆ తర్వాత మనం ఎప్పుడు అబద్ధం మాత్రమే మాట్లాడాలి. నిజం చెప్తే తంతారు. నువ్వు పోయి ఇలా చూడబయ్యా, అన్నిట్లోనూ ఒక మార్పు కావాలి. ముందు మీ పేరు మార్చాలి. స్వతంత్రం అనే పేరుని. ఈ పేరు ఎవరు పెట్టారు మీకు? అయ్యో, ఈ పేరుని మారుస్తే ఎలా ఉంటుంది? ఈ పేరు మార్చడానికి మేము ఇంతకు ముందు ప్రయత్నం చేశాం. ఊరికినైనా ఊరంతా నిజంగా అదిరిపోయింది కదా. అయినా కూడా పేరు మార్చాలంటే సిపి, కొన్ని ఊర్ల గురించి చూసారంటే బాంబే ముంబై అయ్యింది, మెడ్రాస్ చెన్నై, కలకత్తా కోల్కతా. అది సరే, న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మాత్రాల పేర్లు వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అది కష్టం. అందులో ఏముంది కష్టం? కొత్త పేరు కావాల్సిన పబ్లిసిటీ అంతా మేం చూసుకుంటాం. అది సరే గాని ఒక కొత్త పేరుతో ఒక కొత్త మనిషి పుడతాడు అని చెప్తారు. అందుకని నేను ఒక పేరు చెప్తాను. టీకోయి, కార్ల్ మార్క్స్, స్టాలిన్, లెనిన్, ఆ తర్వాత చెగువేరా. అలాంటి పేరైతే దాన్ని మీరే ఉంచుకుంటే బెటర్. అలాగైతే నేనొక పేరు చెప్తాను, షమ్మీ కపూర్. ఇది బాగుందే. అలా అయితే వాళ్ళ నాన్న పేరు కూడా మార్చేద్దాం, పరమేశ్వర్ ఖాన్ కపూర్. వచ్చేసారండి. వాళ్ళ నాన్నగారు ఒక స్వతంత్ర యోధుడు. పేరు మార్చినప్పుడు ఆయన పేరు నిలబెట్టేట్టు చూడాలి. లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ అని పెట్టుకోవచ్చు కదా. ఒక నోబెల్ ప్రైజ్ దొరికినా దొరకొచ్చు కదా. కామెడీలు వడ్డు. ఎలాగోలా పేరు మార్చుకోవాలి కదా. అది కూడా కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి. పోనీ శక్తిమాన్ అని పెడదామా? మరి పాతది కూడా అక్కర్లేదు, కానీ కొత్తగా చెరువూరి నీలకంఠం. మంగళశేరి లాగా షణ్బగశేరి. ఇది పాత కాదు, అలాగే కొత్త కూడా కాదు, అందరికీ తెలిసిందేగా. షణ్బగశేరి పరమేశ్వరన్ గారి కొడుకు స్వతంత్రమైన నేను ఈ న్యూస్ వచ్చిన క్షణం నుంచి షణ్బగశేరి నీలకంఠం అనే పేరుకు మారుతున్నాను. తెలిసిన వాళ్ళకి, బంధువులకి, నా స్నేహితులకి ఈ న్యూస్ ని మేము తెలియపరుచుకుంటున్నాం. ఏంటి సిపి ఇంత పొద్దున్నే? ఆ కట్లో నుంచి ఓ పత్రికది. అరే, నేను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావాడి కదా.
ఛ, ఈ న్యూస్ ఎక్కడ వేశారు? అదిగో అక్కడ చూడు. సూపర్ ఫోటో కదా, మీరు చదవండి. నువ్వే చదువు. షణ్బగశేరి పరమేశ్వర్ గారి కొడుకు సుతంత్రంనైన నేను ఈ న్యూస్ వచ్చిన ఈ క్షణం నుంచి షణ్బగశేరి నీలకుండ స్పెల్లింగ్ మిస్టేక్స్ సహజమే కదన్నా. కంటాకి బదులు కూ కొంచెం ఎక్కువైందనుకుంటా. అసలు ఆ పేరుకి అర్థమేంటో తెలుసా మీకు? యువకుడు, కఠిన శ్రామికుడు, ఎంతో చురుగ్గా ఉండేవాడని అర్థం. ఇదే భగవాన్ శ్రీ మహావిష్ణువుకి ఈ పేరుంది, వైకుంఠుడు. వింటున్నారా? వైకుంఠుడు అంటే వైకుంఠంలో సేద తీరేవాడనే కదా అర్థం. రేయ్, నీలకుండన్నా నీలకుండన్నా టీయా సిపి ఏంటి చచ్చాడా? ఏమైంది నీకు? మాట్లాడు. ఏదో ఒక మార్పు రావాలి. అలాగంటే అదే మిమ్మల్ని చూస్తుంటే తెలివిగలలాగా కనిపిస్తున్నారు. నేను చెప్తాను, నడిచేటప్పుడు, నవ్వేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఏదో ఒక వ్యత్యాసం తెలియాలి. దానికి అర్థమైందా? నేను దానికి మీకు ఒక డిగ్రీ ఇప్పిస్తాను. ఎవరు అడిగినా సరే ఉందని చెప్పాలి. తర్వాత నాన్నగారు ఎలా చనిపోయారని చెప్పారు? ఆరోగ్యం బాలేక వయసు అయిపోయింది. అయ్యో, అది కరెక్ట్ కాదు. దోమలు కొట్టి డెంగ్యూ జ్వరం వచ్చినా, ఆటో గుద్ది చచ్చిపోయినా అది మంచిది కాదు. అట్లీస్ట్ ఒక తోటా దెబ్బ అయినా తగలాలి. ఈ గుండు దెబ్బ అనేది ఇండియా వాళ్ళు కాల్చినట్టుగా ఉండకూడదు, బ్రిటిష్ వాళ్ళు కాల్చినట్టుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఏమంటారు? ఇప్పుడు మనం విషయం ప్రారంభించాం కాబట్టి అదిగో 5,000 పెట్టండి. ప్రియమైన ప్రజలారా, నేల నీరు మాత్రమే కాదు, ప్రథమ హక్కులైన విద్యా వైద్యము దొరకకుండా పోయిన వాళ్ళే ఈ ప్రజలు. చిన్నన్ హత్య కూడా అందులో ఒక భాగమే. మెడికల్ కాలేజ్ ర్యాగింగు, చిన్నన్ యొక్క మరణము వేరే విషయాలుగా చూడడానికి వీల్లేదు. ప్రభుత్వం కరుణ చూపించాలి. కానిస్టేబుల్ కనిపించకుండా పోయినందుకు సిబిఐ విచారణ జరపాలి. నా బిడ్డల తండ్రి ఎక్కడా చెప్పరా? ఈ హత్యలో అనుమానం ఎవరి మీదంటే రాజకీయ నాయకుల కొడుకుల మీదే. ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చి ఈ రిలే నిరాహార దీక్షని నేను ఇక్కడ మొదలు పెట్టడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ కష్టపడే ప్రజల కోసం పోరాడుతున్న కాంచనా గారికి నేను మనసారా అభినందిస్తున్నాను. మీ అందరూ కూడా మీ అభినందనలు తెలపండి. చిన్నన్నని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. కనిపించకుండా పోయినందుకు సిబిఐ విచారణ జరపాలి. నా బిడ్డల తండ్రి ఎక్కడా? రేయ్, నేను చెప్పినట్టు చెప్పండి రా. నా వల్ల కాదు, నాకు ఆకలేస్తోంది. రే, నేనేం చెప్తున్నానో చూసి అలా చెప్తే 10 నిమిషాలు చాలురా. అలా చెప్తే నీకు పాలు బిస్కెట్లు ఎక్కువ కొనిస్తాను, సరేనా? చెప్పండి. ప్రభుత్వం సహాయం చేయాలి. ఉదయాన్నే అలా అరవద్దు. ఇక్కడ ఛానల్ వాళ్ళు, పత్రిక వాళ్ళు లేరు కదా. ఎవరి కోసం నువ్వు ఇక్కడ అరుస్తున్నావు చెప్పు. కొత్తగా పోరాటగారులు వచ్చారు, తెలీదా? పత్రిక వాళ్ళు, ఛానల్ వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. మనమంతా ఇక్కడ ఉండి పోరాటం చేస్తామనే తర్వాత వాళ్ళు అనుకుంటారు. పోరాటం చేస్తుంటే పత్రిక వాళ్ళు ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు చెప్పు? గ్లామర్ కోసం అయితే మినిస్టర్లు గానీ, సినిమా వాళ్ళు గానీ లేరు కదా. కొత్తగా పక్కన ఎవరు వచ్చినట్టున్నారు? సరే గానీ నువ్వే నా ఇంటి లోపలికి వచ్చేసావు. బయటికెళ్ళు, వెళ్ళు, బయటికెళ్ళు. ఏమైనా తిన్నారా? ఇదిగోండి. నాకొద్దులే. వినాయకుడి గుళ్ళో ప్రసాదమే, అంతేగాని నేను బెచ్చమెత్తుకొని తీసుకొని రాలేదు. తినండి. ఏమైనా కావాలంటే నేను కొనుక్కొని తింటాను. నీ సహాయం నాకు అక్కర్లేదులే. ఓ, పస్తుంటున్నారని ఏదో సాయం చేద్దాం అనుకున్నాను. దానికి ఇంత బిల్డప్ ఎందుకు? వద్దులేండి. అయితే ఈ విధంగా 10-20 సంవత్సరాలు అయింది కదా. ఇక శ్మశానికి వెళ్ళినప్పుడు కూడా పెన్షన్ దొరికింది అనుకోండి. ఇప్పుడు చూడలేని పిల్లలు అప్పుడు ఆ డబ్బు కోసం గొడవలు ఆడుకుంటారు. అదేమేమి ఇది. కానిస్టేబుల్ ఆ మీద కనిపించకుండా పోయినందుకు సిబిఐ విచారణ జరపాలి. పిల్లల తండ్రి ఎక్కడా? నువ్వు కష్టపడిందే కాకుండా పిల్లలు కూడా ఇలా కష్టపెట్టడం అల్లా కూడా క్షమించడనుకో. ఇలా చూడండి, మీరు 3 పూట్ల మాత్రలు వేసుకున్నంత ఈజీగా ఈ విషయం చెప్పకండి. నా పిల్లల్ని నా ఇష్టం చోటు చేసుకుంటాను. చేసుకో. ఇది 10వ నెల కదా, ఇంకో మాసంలో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ బిడ్డను కూడా పోరాటానికి తీసుకురా. మీ నోట్లో పంచదార పొయ్యాలా. నా ఆశ కూడా అదే, ఈ లోపే కనేయాలని. అప్పటికైనా మా మీద కరుణ చూపిస్తారు కదా. సిపి, అలా చూడు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దీన్నే దేవుడి లీలా అని అంటారు. పాపులు వెళ్లే చోటు పాతాళం, సిపి వెళ్లే చోటు బేతాళం. ఎలా ఉంది సిపి? నాకు నవ్వే రావట్లేదురా. తర్వాత ఇంకో విషయం, మనకు తెలిసని మాత్రం మనం అనుకోకూడదు. తను మనకు తెలియదు, తనని మనం ఎప్పుడూ చూడలేదు. త్వరగా విచారణ జరగాలి. చిన్న హత్యపై విచారణ
డీపీ ఇక్కడికి పెళ్లి చూపులకు రాలేదు, పోరాటం చేయడానికి వచ్చాడు. పోరాటం. కామెడీ చేయొద్దు చెప్తూనే ఉన్నానా లేదా? ఆయన ఎక్కడికి కదా మనల్ని రమ్మని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో వచ్చేసాడు. సరే, ఎక్కడ కూర్చుంటారు? ఈయనతో కూర్చుంటారా, లేక ఈవిడితో కూర్చుంటారా, లేదా ఇక్కడ కూర్చుంటారా, లేదా వీళ్ళతో కూర్చుంటారా? వద్దు, మనం అక్కడ వెళ్దాం. ఏంటయ్యా మళ్ళీ మొదలు పెట్టావా? నీకు దూర్చడమే ఇబ్బంది పెట్టడానికి రాలేదన్నా. ఓకేనా మీకు? విచారణ జరిపించండి. నా బిడ్డల తండ్రి ఎక్కడా? నా బిడ్డల అరిచావంటే ఇక్కడే డెలివరీ అయిపోతుంది. మీకు అంత భయంగా ఉంటే ఇక్కడే ఉండండి, డెలివరీ కూడా అయిపోతుంది. సరిపోయింది. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలి?